నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ముగింపు ఇప్పట్లో లేనట్టేనా? నిజానికి నిన్న అర్ధరాత్రి నుంచి మళ్ళీ ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. గత 24 గంటల్లో బుషహర్ అణుకేంద్రం సమీపంలో అమెరికా దాడులు జరిపింది. అణుకేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని అమెరికా వైమానిక దాడి చేసిందంటూ ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే ఆ అణుకేంద్రానికి మాత్రం ఎట్లాంటి నష్టం జరగలేదంటూ కూడా ఇరాన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఓవైపు ఖమేనీ అంత్యక్రియలు జరుగుతుండగా నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మొజ్దాబా ఖమేనీని నెక్స్ట్ టార్గెట్ చేయబోతున్నారా? ట్రంప్ వ్యూహం ఏమిటి? ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికాలో అంటే కువైట్ అండ్ జోర్డాన్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన క్షిపణులు ప్రయోగించింది. చాలా డ్రోన్లను కూడా అమెరికా కూల్ చేసినట్టు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇది ఇట్లా ఉంటే ఇంకొక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇరాన్లో ఉన్నటువంటి చైనా రష్యా బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ పైన దాడి చేసింది. చైనా రష్యాలను కలిపేటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఒక రైల్వే బ్రిడ్జ్ అది. అమెరికా క్రూయిజ్ క్షిపణులతోటి దాడి చేసింది ఈ బ్రిడ్జ్ పైన అంటూ ఇరాన్ ఆరోపిస్తోంది. సో ఈ అంశం ఇట్లా ఉంటే హర్మూజ్ జలసంధి మళ్ళీ అష్టదిగ్బంధనం అయిపోయింది. అక్కడి నుంచి నౌకలన్నీ కూడా ఆగిపోయాయి. సో దీంతో ధరలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా 1% పెరిగాయి. ఇది సామాన్యుడి పైన ఎఫెక్ట్ పడుతోంది. ఇరాన్ ఒక్క రాత్రిలో ఆల్మోస్ట్ 10 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేసింది. అమెరికా ఏవైతే నౌకలు ఉంటాయో ఆ నౌకలన్నీ కూడా ఖచ్చితంగా ఆపేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆల్మోస్ట్ మొత్తానికి ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. సో ఇది ఎటువైపు వెళ్తోంది? ఓవైపు ఖమేనీ అంత్యక్రియల కోసం దరిదాపు 5 కోట్ల మంది హాజరయ్యారు. నెక్స్ట్ మొజ్దాబా ఖమేనీని టార్గెట్ చేయబోతున్నారు అన్నది కూడా వినిపిస్తోంది. బట్ ఇట్లా నేపథ్యంలోనే ఈ దాడులు ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందా? చూద్దాం. మనతో పాటు రామ్మోహన్ రావు గారు జాయిన్ అవుతున్నారు. బండారు రామ్మోహన్ రావు గారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. సో సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇరాన్ పైన అమెరికా విధ్వంసకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల విరమణ ముగిసింది, ఇక చర్చలు లేవని ప్రకటించారు. సో ఇప్పుడు ఈ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? వారు ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. శుభం కార్డు పడుతుంది అనుకున్నప్పుడే ఎంగేజ్మెంట్ నాడే విడాకుల పత్రం రాసుకున్నట్టు అయిపోయింది. పెళ్లి పెటాకులు అయింది. మొన్నటికి మొన్న మనకు ఫ్రాన్స్ వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ G7 దేశాల సమావేశం జెనీవాలో జరిగితే దానిలో డిజిటల్ సంతకాలు చెప్తున్నాడు. ఆ తడి ఆరకం ముందే అసలు ఈ వివాదం మొదలైంది అనుకున్నాను నేను. జోబాన్సును కూడా మన ఫ్రాన్స్ లో జరిగిన ఒప్పందం, ఫిజికల్ ఒప్పందం గుర్తించుకుందామని పోతే అక్కడ పట్టించుకోకపోవడం, ఇరాన్ అధికారులు కానీ ఇరాన్ నాయకులు కానీ ఆయనతో కరచాలనానికి కూడా ఇష్టపడకపోవడం, కలిసి ఫోటో దిగడానికి కూడా ఇష్టపడకపోవడం చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఈ వివాదం ఇంతటా ముగిది లేదు, మొదలవుతుంది. కథ మళ్ళీ కంచికి కాదు మొదటికే చేరిన కథ మొదటికి వచ్చింది అనిపించింది. ఈ మీరు అన్నట్టు 24 గంటల 45 గంటల ముందు వెనక్కి వెళ్తాం. 24 గంటల కొంత ఇబ్బంది కూడా. ఏదైతే అమెరికా సంబంధించిన ఒక మర్చెంట్ నౌకను ఇరాన్ వాళ్ళు అడ్డుకొని దాని మీద డ్రోన్ దాడి చేశారు, ఇంజన్ మీద దాడి చేశారు. దానికి వెంటనే రెఫరికేట్ అయ్యి వెంటనే మన అమెరికా చేసిన పని ఏంటంటే వెంటనే దాడులు మొదలు పెట్టడం. నేనేమంటాను అంటే 2 చేతులు కలిసి తప్పట్లు అయితే ఒకసారి ఇరాన్ తప్పు చేసి అట్లాగా వస్తే ఏం కాకపోతుంది. ఇరాన్ వాళ్ళు ఏం చేశారు, గత 5 రోజులుగా అక్కడే అలీ ఖమైనీ అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో 44 మంది కీలకమైన నాయకులు, అక్కడికి అలీ ఖమైనీ మనవరాలు కూడా 14 నెలల మనవరాలు కూడా పక్కనే శవపెట్టికి పెట్టి అందరికీ కొంచెం బాధ కనిపించింది. ఎందుకంటే పిల్లల్ని కూడా చంపేశారు కదా అని చెప్పి. అట్లా వాళ్ళందరూ అంత్యక్రియలు జరుపుతూ నిన్నటికి పూర్తయినాయి. ఇప్పుడు మన కాలం ప్రకారం ఇవాళ ఉదయం వాళ్ళకేమో నిన్న లేక కనుక పూర్తయింది. పూర్తయితున్న క్రమంలో వాళ్ళు విషాదాల్లో ఉన్నప్పుడు, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాడి మీద దాడి చేయరు కదా. అటువంటి అప్పుడు వాళ్ళు అంత్యక్రియ చేసుకుంటున్నారు, దాని మీద వెంటనే చేయరు. నిజంగానే ఇరాన్ తప్పు చేస్తుంది అంటున్నాం. ఇరాన్ వెంటనే 3 రోజుల క్రితం జరిగిన సంఘటన యాక్చువల్ గా చర్చలు జరుగుతున్నా గానీ చర్చలు ఏం లేదు, అంతా ఆగిపోయింది. చర్చలు వృధా అని కూడా అంటే ట్రంప్ ఏమన్నారంటే అక్కడ చర్చలు చేసుకుంటారు, ఏం ప్రయోజనం అని. పంపించింది ఆయనే, చర్చల వల్ల ప్రయోజనం లేదు, కాలయాపన తప్ప మా సమయం వృధా తప్ప ఏం లేదు అని ఆయనే ప్రకటించినాక చర్చలు చేసేవాడికి ఎటువంటి శాంతి ఉండదు కదా. దానికి కారణం ఏం చెప్పాడు ట్రంప్, ఇరాన్ వాళ్ళు అమెరికా వాళ్ళ మీద దాడి చేసింది, కరెక్ట్ చేసింది.
చేయగానే ఏం చేయాలి, దాన్ని ఎండగట్టాలి, ప్రపంచవ్యాప్తంగా చూపించాలి, తప్పు చేసింది ఇరాన్ అని ఒకవైపు తప్పు ఉంచాలి. మనం కూడా ఆ పని చేసినాం. ఉదాహరణకు ఆపరేషన్ సింధూర్ కంటే ముందు మనకు పహల్గాము దాడుల తర్వాత వెంటనే ఏం చేస్తలేరు, పాకిస్తాన్ యుద్ధం ప్రకటించాలంటే కొద్ది రోజులు ఆగి ఏం చేసినాం, మనం సడన్ అటాక్ చేసినాం, 6 సైనిక స్థావరాల మీద, తీవ్రవాద స్థావరాల మీద దాడి చేసినాం, వెనక్కి వచ్చేసినాం అరగంటలో. దాన్ని సమర్థించుకోవడానికి 6 బృందాలుగా ఆఖరి శశిధరుడు లాంటి కాంగ్రెస్ నేతను కూడా అమెరికా పంపించినాం, ఆ బృంద నాయకుడిగా. మనం ప్రపంచవ్యాప్తంగా మనం మద్దతు కూడా కట్టుకున్నాం. వాళ్ళు చేసిన తప్పు పాకిస్తాన్, నేను చేసిన పని కరెక్ట్ అని చెప్పించుకున్నాం. అంటే దౌత్యం అంటే అట్లా ఉంటది. అటువంటి విడిచిపెట్టి వాళ్ళు నిజంగానే ఇరాన్ వాళ్ళు నౌక మీద దాడి చేశారు, అమెరికా నౌక మీద. ఆ తప్పును అటే ఉంచి తప్పును ఒళ్ళో వేయడం అంటారు. ఒక తప్పు ఒక దిక్కే ఉంచడం. అది కాకుండా ఈయన తగుదనమ్మా అని ఇప్పుడు యురేనియం నిల్వల మీద దాడి చేస్తున్నాడు, అట్లాగే ఓడరేవుల మీద దాడి చేసిండు, ఇరాన్ కు సంబంధించిన చమురు క్షేత్రాల మీద దాడి చేసిండు. అంటే నువ్వు ఒకటంటే ఇన్ని దాడులు చేసినా ఒక సామెత ఉంటది తెలుగులో, కొరివితో తలగొక్కోవడం అంటే ఇదే అని చెప్పేసి. ఇంకా ట్రంప్కి ఎందుకు మరి ఆ బుద్ధి రావట్లేదు, అర్థం కావట్లేదు. పాయింట్ నెంబర్ 1 అయితే గనక ఇప్పటికే మనం సైనికంగా గెలిచినాం.